నమస్కారాలు. వైకాపా అధ్యక్షులు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళ పార్టీ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం పైన కొన్ని అసత్య ప్రచారం చేశారు. అందులో ప్రధానంగా చంద్రబాబుది విజన్ 420 అని మేనిఫెస్టో పక్కన పెట్టి విజన్ అని ప్రచారం చేసుకుంటున్నాడని చెప్పి, అదేవిధంగా సూపర్ 6 పథకాల గురించి మాట్లాడడం లేదని, వైకాపా ప్రభుత్వం అమలు చేసిన పథకాలను నిలిపేస్తున్నారని చెప్పి కూడా విమర్శలు చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా ఉంది, సాగునీటి సంఘాల ఎన్నికలంతా కూడా అపహాస్యం చేశారని, పోలీసుల సాయంతో బుల్డోజ్ చేశారని చెప్పి కూడా మాట్లాడారు. కొన్ని పెన్షన్స్ కూడా ఇప్పటికే కట్ చేశారని, 6 నెలలనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందని, ఈ 6 నెలల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అనేక కుంభకోణాలు చేసిందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కోటుకో అబద్ధ ప్రచారం, రోజుకో డ్రామా ఆడడం ఆయన అలవాటు. ఆయన నోట్లు ఎప్పుడు కూడా వాస్తవాలు రావు, అబద్ధ ప్రచారం చేయడం తప్ప వేరే ఒకటి తెలియదు ఆయన. ఈరోజు మేము వీడియో తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారిది డెవలప్మెంట్ విజన్, జగన్మోహన్ రెడ్డిది దోపిడీ విజన్. అంతే తప్ప చంద్రబాబు నాయుడు విజన్ గురించి మాట్లాడేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు అమలు చేయడం ప్రారంభమైంది. తప్పకుండా అమలు చేసి తీరుతాం. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా నిలిపేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పరిపాలన జరుగుతూ ఉంది. అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఈయనకున్నటువంటి భ్రమ మాత్రమే. అదేవిధంగా సాగునీటి సంఘాలంతా కూడా రైతులు స్వచ్ఛందంగా పాల్గొని ఏకగ్రీవం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు కరువైపోయారు. అందుకని ఆయన మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చెప్పి ఒక పెద్ద డ్రామా ఆడారు. అదేవిధంగా పెన్షన్ కట్ చేస్తున్నామని చెప్పారు. ఇంతవరకు ఒక పెన్షన్ కూడా కట్ చేయలేదు. మీ ప్రభుత్వంలో అనర్హులకి అందరూ కూడా సుమారు 3.5 లక్షల పైగా 4 లక్షల వరకు అనర్హులకు పెన్షన్ ఇచ్చారు. అవన్నీ కూడా దానిపైన విచారణ చేయమని చెప్పి ప్రజల నుంచి డిమాండ్ వస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు కుంభకోణాల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే ఆయన ప్రశ్నిస్తాను. కుంభకోణాలంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే కుంభకోణాలు. మీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఎక్కడ చూసినా కుంభకోణమే. ఇసుక కుంభకోణం, మట్టి కుంభకోణం, శాండ్ కుంభకోణం, అదేవిధంగా మద్యం కుంభకోణం, పేదల బియ్యం, పీడీఎస్ బియ్యం పెద్ద ఎత్తున కుంభకోణం, ఎర్రచందనం కుంభకోణం, లాస్ట్ లో ఫైబర్ నెట్ లో కుంభకోణం. ఏ శాఖలో చూసినా కూడా కుంభకోణం మయంగా మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కుంభకోణాలన్నీ కూడా ఆధారాలు సహా బయట వస్తున్నాయి. దీన్ని చూసి తట్టుకోలేకుండా మీ కుంభకోణాల నుంచి ప్రజలను మరలించడం కోసం ఈరోజు మీరు కూటమి ప్రభుత్వం ఏదో కుంభకోణం జరిగిపోయిందని చెప్తున్నారు. మేము జగన్మోహన్ రెడ్డి ఒకటే సవాల్ చేస్తున్నాం. నీ దగ్గర ఏమాత్రం ఆధారం ఉన్నా ఈ 6 నెలల్లో ఎక్కడైనా కుంభకోణం జరిగి ఉంటే బయట పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీ ప్రభుత్వ పాలన చెందిన కుంభకోణాల పైన సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈరోజు మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి. మీ కుంభకోణాలంటే మీరు ఒక పెద్ద జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలకు ఒక అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ మీరు. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడ కూడా మీరు చేసిన కుంభకోణాలు ఏ ప్రభుత్వం జరిగి ఉండవు. అన్ని బయట వస్తాయి. కొన్ని రోజులు వేచి చూడండి. చేసిన పాపాలు కూడా ఎక్కడికి పోవు, తగిన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని సందర్భం తెలియజేసుకుంటూ, ప్రశ్నించే వారిని అనదొక్కుతున్నారు అంటున్నాడు. ఎవరిని కూడా ప్రశ్నించే వారిని అనదొక్కడం లే. ఈరోజు మీ వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు, ఎవరిపైన మేము యాక్షన్ తీసుకోవడం లేదు. ఎవరైతే సోషల్ మీడియాలో సైకోలుగా ఉండి మహిళల పైన, అదేవిధంగా పిల్లల పైన మరి ఘోరమైనటువంటి తప్పిదాలు చేశారో, మరి ఆ రోజు వాళ్ళ అసభ్యంగా మాట్లాడారో వారిపైన మాత్రం చర్యలు తీసుకుంటారు తప్ప ప్రభుత్వ విధానాలపైన విమర్శించే వారిని ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంబంధం తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్దాలు చెప్పినా
ఎన్ని కట్టుకథలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈ 6 నెలల పరిపాలన పైన ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.